చపాతీల్లోకి, బగారా రైస్లోకి, దేనిలోకైనా కూడా ఎంతో రుచిగా ఉండే ఆలు కుర్మా నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూడండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలండి. ముందుగా బాండీ పెట్టి కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇలాచి వేసి వేగనీయాలండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి వేసి వేయించుకోవాలండి. అలాగే కారం, మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు కారం వేసుకోండి. వేయించుకోవాలి మొత్తము. ఇప్పుడు సన్నగా తరుక్కున్న టమాటాలని వేసుకుని కలుపుకోవాలండి. టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ముందుగానే తరిగి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకొని మరో నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి, అలాగే కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. అంతేనండి, ఆలు కుర్మా రెడీ అయిపోయింది. దీన్ని చపాతీల్లోకి, బగారా రైస్లోకి, దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.